నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు తేజ న్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ ఎంటర్టైనర్ ఓజీ డోంట్ పట్టణంలోని శ్రీరామ థియేటర్ లో ఘనంగా విడుదలైంది. రిలీజ్ సందర్భంగా థియేటర్ చుట్టుపక్కల వాతావరణం అభిమానుల హోరాహోరీ సందడితో మారుమ్రోగిపోయింది. చిగురుమాటుపేటకు చెందిన పవన్ అభిమాని మైఖేల్ తన హీరో సినిమా రిలీజ్ ఆనందాన్ని పేదలతో పంచుకుంటూ అన్నదానం నిర్వహించి దుప్పట్లు పంపిణీ చేసి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు ఆలా మోహన్ రెడ్డి మాట్లాడుతూ పవర్ స్టార్ ఎప్పుడూ పేదల పక్షాన నిలుస్తారు. ఆయన స్ఫూర్తితోనే మైకేల్ ఈ సేవా కార్యక్రమం చేశాడు. పేదలకు అండగా నిలవడం మా లక్ష్యమని అన్నారు. ఫ్యాన్స్ ఫైస్ట్ లో భాగంగా సిద్ధు, ప్రేమ్, సాగర్, ఆనంద్, మౌలాలి, వీరయ్య తదితర అభిమానులు పవన్ ఫ్లెక్సీలు, కేకులు, ఫైర్ వర్క్స్ తో థియేటర్ ప్రాంగణాన్ని పండుగ వాతావరణంలా మార్చేశారు. అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ రోజు కార్యక్రమం ఏంటంటే మన డోను శ్రీరామ థియేటర్ వద్ద ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా బెడ్షీట్లు మళ్ళీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము చాలా మందిలో మార్పు రావాలి. ఈ దానాలు ప్రతి ఒక్కరిలో మేలుకొల్పాలి. మనము కష్టపడి మనం బ్రతికేటప్పుడు 10 మందికి ఆదర్శంగా మనం ఉండాలి అని చెప్పని ఈ ఆదేశం బట్టి మనం నిర్వహించాము. 300 మందికి దుప్పట్లు, బెడ్షీట్లు, 350 మందికి అన్నదాన కార్యక్రమము మళ్ళీ రైల్వే స్టేషన్ వద్ద, బస్ స్టాండ్ల వద్ద మొత్తం పంపిణీ జరగడం జరిగింది. డోన్లో మాకు అనుకూలంగా డిఎస్పీ గారు, సిఏ గారు, విలేకరులు చాలా అద్భుతంగా మాకు సహకరించారు. మీరందరికీ నా హృదయపూర్వక వందనములు. అలా మీరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్ని ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ మీలో పవన్ కళ్యాణ్ మీకు ఏ స్ఫూర్తి వచ్చింది? పవన్ కళ్యాణ్ లో మాకు స్ఫూర్తి నచ్చడం ఏంటంటే ఆయన మెయిన్ ఆశయం ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం మంచి చేయాలి. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి ఆయన మన గురించి మా గురించి ఆయన ఏం చేశారంటే ఆయన పిల్లలకి వేరుపరిచిన డబ్బులు కూడా సమకూర్చిన డబ్బులు కూడా పేదలకి రోడ్లు వేపిడేము, ఏమన్నా భూకంపాలు, వరదలు, వాగులు వచ్చినప్పుడు ఆయన సాయం చేయడము, ఎవరైనా చనిపోయినప్పుడు సేవా కేంద్రాలు పెట్టడము, ఇవన్నీ చాలా అద్భుతంగా చేశారు. మేము కూడా ఆయన ఆశయంతోనే నేను రోడ్లు వేపించడం కానీ, పిల్లలకు స్కూల్ దత్తలు తీసుకోవడం కానీ, స్కూళ్ళలో బుక్స్, బ్యాగ్స్ పంపిణీ చేయడం కానీ ఇవన్నీ నిర్వహించాను. నా పేరు మైకలు. ఈ నిర్వహించడం దేనివల్ల అంటే ఆయన మీద అభిమానము, ఆయన స్ఫూర్తి. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ దినంలో రిలీజ్ అయిన ఓజీ సినిమా చాలా బ్లాక్ బస్టర్ హిట్. మేము నైట్ బెనిఫిట్స్ చూసినాము, చాలా బాగుంది. ఈ కాలంలో మా పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనులు చూసి మా జన సైనికులు, మా వీర మహిళలు, మా జనసేన పార్టీ నాయకులందరూ కలిసి ఇక్కడ ఉచిత రగ్గుల పంపిణీ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం పెట్టినాము. అంటే మా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో మేము ఈ విధంగా పోతున్నాము. పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో మంచి అభివృద్ధి పదంలో తీసుకుపోవాలనే ఉద్దేశంతో మంచి పనులు చేస్తున్నాడు. ఆయన ఆదర్శంగా తీసుకొని మేము కూడా మన జన సైనికులు మొత్తం రాష్ట్రం అంతా ఇదే విధంగా చేయాలని మేము చేస్తున్నారు కూడా. అదే విధంగా మాకు ఇక్కడ డోన్ లో మా ఎమ్మెల్యే కోట సూర్యప్రకాష్ మాకు జనసేన పార్టీకి మంచి సహకారం అందిస్తున్నాడు. ఆయన ఎక్కడికి ఏ కార్యక్రమంకైనా వస్తున్నాడు. ఇప్పుడు ఏమంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశం ఉన్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయినాడు. ఆయన మా ఎమ్మెల్యే గారి మంచి అభిప్రాయంతో మాకు మంచి ఆయన ఒక కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒక మాజీ మినిస్టర్ విజయభాస్కర్ గారికి తనయుడైనటువంటి ఆయన ఎలాంటి అహంకారం కానీ ఎలాంటి గర్వం కానీ లేకుండా మాకు ప్రతి కార్యక్రమానికి పాల్గొంటాడు. కాబట్టి ఆయన మా సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీని మరీ అభివృద్ధి పదంలో తీసుకుపోతూ దినదినాభివృద్ధిగా జనసేన పార్టీ మా నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మంచి ఓసం ఈసారి ఇంకా బాగా గెలిపిస్తారని ఒకసారి సీఎం చేసుకోవాలని ఆలోచిస్తున్న అవకాశం వచ్చిన విలేకరులకు, పాత్రికేయులకు. నియోజకవర్గంలో జనసేనకు ఎంతో మంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్ల కొంచెం మాకు ఇక్కడ నాయకత్వం కాదు, మాకు జనసేన పార్టీ ఇంపార్టెంట్, మా పవన్ కళ్యాణ్ గారు ఇంపార్టెంట్. మా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంలో మేము నడుస్తాం తప్ప ఇక్కడ